అందరికీ నమస్తే. ఎట్లున్నారు? నేను లాస్ట్ 'బిగ్ బాస్ 9'లో కనిపించా. మళ్ళీ ప్రెజెంట్ ఇప్పుడు కనిపిస్తున్నా. సో, క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. నిన్న అగ్ని పరీక్ష జరిగి ఆల్మోస్ట్ ఒక 3 ఎపిసోడ్‌లు అయిపోయినాయి. 4థ్ ఎపిసోడ్ గురించి రివ్యూ చెప్తా. 3 ఎపిసోడ్ గురించి చిన్న అంటే ఫెస్టివల్ ఈవెంట్ కదా అని ఊరికెళ్ళిపోయా. అంత సెటప్ లేదు. సో, క్లారిటీగా ఇప్పుడు మాట్లాడదాం. మెయిన్ అభిజిత్ గురించి మాట్లాడదాం. నవదీప్, అభిజిత్ ఏం చేస్తున్నారు? అండ్ బిందు మాధవి ఏం చేస్తుంది? అసలు జడ్జెస్ పాయింట్ టు పాయింట్ చేసి మాట్లాడుతున్నారా? కావాలని టార్గెట్ చేస్తున్నారా? ఎందుకు మ్యాటర్ ఉన్నోనికి మ్యాటర్ లేనట్టు చూపిస్తున్నారు, మ్యాటర్ లేనోనికే మ్యాటర్ ఉన్నట్టు చూపిస్తున్నారు. ఇటు గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఎందుకు ఇస్తున్నారు? అంటే డైరెక్ట్ ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కూడా పోలేరా? అంటే పాయింట్ మాట్లాడలేరా? అంటే కరెక్ట్ వాళ్ళకు అంటే వాళ్ళ గురించి మంచి చెప్తే చూపిస్తారు, లేకపోతే లేదా? సో, క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. 5గురికి అయితే అన్యాయం జరిగినట్టు అనిపించింది నాకు. ఆల్మోస్ట్ 5 మెంబర్స్ వరకు. ఎందుకంటే చూపిస్తా వాళ్ళ గురించి ఏమేమి చెప్పారో ఏందో కూడా క్లారిటీ మాట్లాడదాం. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు మెరుపు తీగ లెక్క. మెరుపు తీగ కంటే దారుణంగా వెళ్ళిపోయారు. పేరు అంటే పేరు చెప్పారు, అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అదే చెప్పారు. మ్యాటర్ ఉంది వాళ్ళ దగ్గర, ఖచ్చితంగా మ్యాటర్ ఉంది. సో, క్లారిటీగా మాట్లాడదాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షెన్ రియాక్షన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అగ్ని పరీక్ష, బిగ్ బాస్ అప్డేట్ ఎట్లుంటాయి మనకి మళ్ళా గుద్దినట్టుంటే పాయింట్ టు పాయింట్ మాట్లాడతాం, కానీ గుర్తించట్లేదు. ఎందుకంటే క్లారిటీగా చెప్తా. డే అండ్ నైట్ కష్టపడి వీడియోలు చూసి పాయింట్ పాయింట్ గుర్తు పెట్టుకొని పాయింట్ పాయింట్ రాసుకొని మరీ చెప్తా. సో, క్లారిటీగా ఉంటుంది. సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రతి ఒక్క డీటెయిల్స్, మన ఇన్స్టా పేజీ గురించి అన్ని మన బయోలో, మన కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంటుంది. దాంట్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. సో, మ్యాటర్లకి వెళ్ళిపోతాం గైస్. ఇక్కడ అభిజిత్ అనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఒక గత 2 ఎపిసోడ్ నుంచి నేను ఎపిసోడ్లు చూస్తున్నా కానీ రివ్యూ చెప్పండి. ఇక ఇప్పటి నుంచి కంటిన్యూగా చెప్తున్నా. ఎందుకంటే గత ఎపిసోడ్ ఏం జరిగిందంటే, ఒక పర్సన్ వచ్చేసి నీ గేమ్ నచ్చలేదు, అలా మీరు కూల్ గా కంపోజ్ గా ఆడారని చెప్పగానే అప్పటి నుంచి మొహం వచ్చేసి ఒక పిల్లి మొహం పెట్టుకున్నాడు. అప్పటి నుంచి ఏ కంటెస్టెంట్ అయినా తన గురించి నెగిటివ్ చెప్పారు అనుకో, అంటే ఏదైనా లేనట్టు చెప్పారు అనుకో, ఇంకా దానిపైన అతని దగ్గర మ్యాటర్ ఉన్నా కూడా సో కూల్ గానే రెడ్ ఇచ్చి పడేస్తున్నాడు. ఎందుకో తెలియదు, కూల్ కాంపోజ్ గానే చేస్తున్నాడు అన్ని. సో, పిల్లి ఇంకా పిల్లి బుద్ధులు ఎటుపోతాయిలే. కన్ను మూసుకొని పాలు తాగితే ఎవరు తెలుస్తుంది? కన్ను తెరిచిన తర్వాత కదా ప్రపంచం చూస్తుంది తెలియదు. తను కన్ను మూసుకొని పాలు తాగినట్టే చేస్తున్నాడేమో అనిపించింది. సో, క్లారిటీగా 1 బై 1 మాట్లాడుకుందాం. ఇప్పుడు లక్ష్మీ దీపక్, ఇక తను వచ్చేసి తెలుసు కదా, ఫస్ట్ వచ్చేసి హెయిర్ వేసుకొని ఆ గడ్డ ముచ్చుకొని తను బిగ్ బాస్ కి కావాల్సిన కంటెంట్ ని కొంచెం తారుమారు చేశాడు అన్నట్టు అనిపించింది. ఎందుకంటే గెస్ చేశాడు. మనకు అగ్ని పరీక్ష అయినా బిగ్ బాస్ అయినా కావాల్సింది ఏంటంటే, ఒక గేమ్ ఒక పర్సన్ ఆడాలంటే హానెస్ట్ గా ఉండాలని కాదు, కొన్ని విషయాల్లో కొంచెం హానెస్ట్ టాలెంట్ ని స్మార్ట్ గేమ్ ఆడే. ఇప్పుడు అభిజిత్ లెక్కనే అనుకోండి, అభిజిత్ లెక్కనే స్మార్ట్ గేమ్ ఆడి. ఇతను స్మార్ట్ గేమ్ ఎందుకంటే తను ఇచ్చిన ఒక లెటర్ లో తను వచ్చి రాసిన తన డీటెయిల్స్ రాసిన దాంట్లో తనకి హెయిర్ కట్ చేసుకోవడం, గడ్డం షేవింగ్ చేసుకోవడం నచ్చదని రాశాడు. అది పాయింట్ కరెక్ట్. ఎందుకంటే తను స్మార్ట్ గా ఆలోచించి, కానీ ఆ స్టేజ్ మీద పోయినప్పుడు ఏం జరిగిందంటే తను వచ్చేసి ఆపోజిట్ గా మారి, అంటే కట్ చేసుకుంటా. సో, ఇక్కడ నేను అతని గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్న తర్వాత మ్యాటర్ లో చెప్దాం. తను ఆగస్టు 21 ముందంట, అంటే ఆల్మోస్ట్ ఇంత ఈ సైజ్ ఉండేటోడంట. హిప్స్ అంటే పెద్దగుండి, షోల్డర్ అనేది చిన్నగుండే. తను వచ్చేసి ఆ గేమ్లు ఆడడం, క్రికెట్ ఆడడం కదా, మన ఆంధ్ర తరపున ఆడి తను వచ్చేసి ఆ రన్నర్ అప్ గా మిగలడం. సో, అలా వచ్చేసి బాగానే జరిగింది. తనకంటే ఇంజరీ అయిందంట. ఒక లెగ్ అనేది ఇంజరీ అయిపోతే మెడికల్ ఫీల్డ్ దగ్గరికి వెళ్తే, మెడికల్ ఫీల్డ్ లో నువ్వు గేమ్ ఆడితే నీ లెగ్ పోయేంత అవకాశాలు ఉన్నాయి. సో, కొంచెం గేమ్ తగ్గిని, మీరు అన్ఫిట్ కాదని చెప్పినా సరే తను ఆడి రన్నర్ అప్ అయ్యాడు. ఆంధ్ర తరపున ఒక గేమ్ ఆడి. సో, ఆ గేమ్ లో అయితే నాకు లిటరలీగా క్రికెట్ అంటే తనకి ఎంత ఇష్టమో అర్థమవుతుంది. స్పోర్ట్స్ తగ్గట్టు, జిమ్ తగ్గట్టు, మోడలిస్ట్ ఆల్మోస్ట్ చేశాడు. తను దగ్గర చేశాడు. కంటెంట్ అయితే తను వచ్చిన స్టార్టింగ్ లో కావాల్సిన మ్యాటర్ ఉందిరా అన్నట్టు అనిపించింది నాకు. ఉంది అనిపించడు కాదు, ఉంది. కంటెంట్ తారుమారు చేసింది. ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే, తను వచ్చేసి మనము ఏంటంటే తను లెటర్లో ఏం రాశాడంటే తనకు హెయిర్ కట్ చేసుకోవడం ఇష్టం ఉండదు అని రాసిండు. కానీ అది జడ్జెస్ కి తెలియదు. సో, శ్రీముఖి తన దగ్గర ఉన్న నోట్ అనేది తీసుకొచ్చాడు. నోట్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు ఏం చేశారంటే, నీకు ఇష్టం ఉండదని చెప్పారు కదా, మన నవదీప్ ఏం చేశాడంటే ఆల్రెడీ ట్రిమ్మర్ పట్టుకొచ్చి అదొక టాస్క్ ఇస్తారని తనకు తెలుసు. అంటే అంత ముందు అగ్ని పరీక్ష షో చూసి ఉండొచ్చు, అలా అతనికి తెలిసింది. సో, ఆ టాస్క్ ఇస్తారని ఆపోజిట్ ప్లాన్ వేశారు. ఇక్కడ మన
శ్రీముఖి గారు వచ్చేసి అంటే నువ్వు దీంట్లో ఇలా రాసి కట్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు ఇచ్చినప్పుడు నువ్వు హెయిర్ కట్ స్ట్రిమ్ చేసుకోవడానికి నువ్వు రెడీ అవుతున్నావు అంటే జడ్జెస్ కి మోసం చేస్తున్నావు అంటే ఇక్కడ మోసం అనేది కాదు. ఎందుకంటే తను యూజ్ చేసిన స్ట్రాటజీ తనకి టాలెంట్ ఉంది కాబట్టి ఏది ఎలా చేశారో ముందే గెట్ చేసుకొని ఆ వేలో నడిచారు. ఇలా నువ్వు మోసం చేస్తున్నావు అని చెప్పేసి తనైతే రిజెక్ట్ చేయడానికి రెడ్ చేయడానికి అయితే ముందుకు చాలా అంటే చాలా బిందు మాధవి ఫస్ట్ మెయిన్ రెడ్ చేయడానికి. ఇప్పుడు బిందు మాధవి ఏం చెప్పారంటే మీరు ఎప్పుడైనా కోపం వచ్చిందా మీకు, లేకపోతే మీరు ఎవరితో అయినా ఫైట్ చేశారా, ఆ ఫైట్ చేసేటప్పుడు ఎట్లా ఆరోగ్య సారీ మన ఎట్లా కోపంగా ఉంటారు, మీరు అగ్రెసివ్ ఎట్లా చూపిస్తారు, ఎప్పుడైనా చూపించారని ఒక క్వశ్చన్ వేసినప్పుడు తను ఇంతకుముందు నేను అగ్రెసివ్ గా ఉన్నా తర్వాత కొన్ని సిచ్యువేషన్లు మారిపోయా అంటే అమ్మ వాళ్ళ ఫ్యామిలీ విషయంలో గొడవ ఉంటే తనకు వచ్చేసి మొహం మీద కొట్టి మొహం పలగొట్టిందంట. అది బాయ్స్ కి ఉన్న లక్షణాలు అయ్యి అంటే ఫ్యామిలీ వర్క్ వెళ్ళొద్దు, మన వర్క్ అయితే ఎంత చూసుకున్నా పర్లేదు కానీ ఫ్యామిలీ వర్క్ వెళ్తే ఎవరికైనా కలుతుంది. సో అప్పటి నుంచి ఫ్యామిలీ మాటల కోసం గొడవ దూరం అయి కూల్ గా కాంపోజ్ గా తన మోడలింగ్ అనేది తను స్టార్ట్ చేసుకుంటా అలానే వెళ్ళిపోతాడు. సో తన జర్నీలో తనకు ఇన్సిడెంట్ బాగా జరిగిన ఆ ఇన్సిడెంట్ తర్వాత తను కోలుకొని అగ్నిపరీక్ష స్టేజ్కి వచ్చి తనకు తాను చెప్పుకోవడం, ఒక గేమ్ ఆడి బిగ్ బాస్ లో వస్తే ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పడం ఓవరాల్ గా నాకైతే నచ్చిన విషయంలో. సో తను వచ్చేసి తను చెప్పిన దాంట్లో కరెక్ట్ అసలు రాంగ్ అనేది లేదు, తన స్ట్రాటజీని యూజ్ చేశాడు. కానీ నవదీప్ వచ్చేసి గడ్డం తీయమన్నాడు, గడ్డం మీసాలు తీయమన్నప్పుడు అదే కదా స్ట్రాటజీ అంటే, తనకు ముందు గెస్ చేసిన తర్వాతనే కదా. అలాంటి విషయంలో మీరు జడ్జెస్ కి మోసం చేశారని చెప్పుకుంటా బిందు మాధవి అయితే మాట్లాడుకో ఇంత పెద్ద షాట చేసింది మొత్తానికి అయితే. బిందు మాధవి వచ్చేసి నువ్వు జడ్జెస్ కి మోసం చేసావు అని చెప్పుకుంటా రెడ్ ఇచ్చింది. తర్వాత వచ్చేసి అభిజిత్ కూడా సేమ్ స్ట్రాటజీ అంటే ఇలా చేస్తే కరెక్టా, కూల్ గేమ్ ఆడాలి కదా, ఇట్లా చేయొద్దని సేమ్ రెడ్ ఇచ్చాడు. ఇక్కడ నవదీప్ అయితే నాకు షార్ప్ గా నచ్చింది. ఎందుకంటే నవదీప్ కొన్ని పాయింట్లు నచ్చాడు, కానీ ఈ పాయింట్లు అయితే నాకు నచ్చింది. నీ దగ్గర మ్యాటర్ ఉంది, సో నువ్వు ఒక కంటెంట్ ని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి నువ్వు ఇలా స్ట్రాటజీని యూజ్ చేసావు, సో నువ్వైతే వెళ్ళొచ్చని తనకు ఒక గ్రీన్ ఇచ్చాడు. సో ఓవరాల్ గా రెడ్ అయితే ఒక గ్రీన్ వచ్చి నెక్స్ట్ లెవెల్ కి పోయాడు. తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే అపూర్వ అయితే తను వచ్చిన మన ఖమ్మం డిస్టిక్ బాపతే ఆల్మోస్ట్ మనది ఓల్డ్ డిస్టిక్ ఖమ్మమే అనుకోండి. సో తనకి ఎలా ఉందంటే టాలెంట్ నిలబడి అసలు నాన్ స్టాప్ గా మాట్లాడి ఒక యాంకర్ కి ఉన్న బుద్ధులు అన్ని ఉన్నాయి. తను యాంకర్ అవ్వాలనేది తన గోల్ అంట. రాగానే యాంకర్ ఎట్లా స్టార్ట్ చేసింది బిగ్ బాస్ అడిషన్ ఎట్లా చెప్పాలో చెప్పింది, బిగ్ బాస్ కి రివ్యూ ఎట్లా చెప్పాలో చెప్పింది. ఆల్మోస్ట్ ఒక టీవీలో యాంకర్ ఎట్లా చూపిస్తారు, శ్రీముఖి ఎలా చెప్తారు, శ్రీముఖి గురించి చెప్పింది. శ్రీముఖి తన వే కాకుండా తన ఓన్ అంటే మన అపూర్వ తన ఓన్ టాలెంట్ ని బట్టి తన ఓన్ టాలెంట్ కూడా మన రివ్యూ చెప్పి నాన్ స్టాప్ గా కామెడీ చేసి అందరిని నవ్వించింది, అందరిని ఎంటర్టైన్మెంట్ చెప్పించింది. ఇక్కడ మెయిన్ పప్పులో కాలేసింది ఏంటంటే అభిజిత్ ఇక్కడ టార్గెట్ చేశాడు. ఏంటంటే అభిజిత్ స్మార్ట్ గేమ్ ఆడారు కదా, ఆ లాస్ట్ బిగ్ బాస్ అప్పుడు స్మార్ట్ గేమ్ ఆడింది అతనికి నచ్చలేదని చెప్పింది. ఇక్కడ కరెక్టే కదా, ఇప్పుడు కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అందరికి నచ్చాల్సిన రూల్ అయితే లేదు కదా. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ లో నేను, నీ పాయింట్ ఆఫ్ లో నువ్వు, నీకు నచ్చింది నువ్వే చెప్తావు, నాకు నచ్చింది నేను ఏది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉంటే అదే మాట్లాడతా కదా. సో యాక్చువల్లీ తను కూడా అట్లా మాట్లాడి ఇక్కడ అభిజిత్ ని టార్గెట్ చేసిండు. అభిజిత్ నిజంగా టార్గెట్ అంత ఎంటర్టైన్మెంట్ చేసిన అమ్మాయిని, మ్యాటర్ ఉన్న అమ్మాయిని అసలు డైరెక్ట్ 3 గ్రీన్ ఇవ్వాల్సింది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మాట్లాడింది. లాస్ట్ టార్గెట్ చేసి జనాలతో పాటు మన శ్రీముఖి అయితే వచ్చే పాగు నేను నవ్వలేకపోతున్నా అని చెప్పింది. ఇదే కదా కామెడీ, జనాలకు కావాల్సింది. కామెడియన్ అగ్రెసివ్ అండ్ మన మోటివేషన్ చేయడము, తన పాయింట్ ఉండటం, ఇయే కదా జనాలకు కావాల్సింది. తను నిజాయితీ జెన్యున్ అని తెలియడానికి ఇదే కదా, దీని వల్లనే కదా ఓటింగ్ బ్యాంక్ అనేది పెరిగింది. సో అట్లా గ్రూప్ అనేది క్రియేట్ చేసుకునే సత్తా ఉన్న అమ్మాయి తను వచ్చేసి మన ఖమ్మం ముద్దు బిడ్డ. సో ఓవరాల్ గా చెప్తాను కదా, తనైతే అభిజిత్ టార్గెట్ చేశాడు. ఈ విషయంలో కూల్ గా ఆడినందుకు నువ్వు నెక్స్ట్ లెవెల్ కి పోవద్దు అంటే, నీకు కూల్ గా ఆడితే ఇట్లా కనిపించింది. ఆ మ్యాథమెటిక్స్ స్టూడెంట్ ఒకడు, సైన్స్ స్టూడెంట్ ఒకడు, ఆ స్టూడెంట్ గురించి తీసుకొచ్చింది. స్టూడెంట్ ఏంది ఇదే కంపారిజన్ లేదు ఇక్కడ. తను చెప్పిన పాయింట్ ఏంటంటే కంపారిజన్ అనేది తీసేయాలి, బాయ్ అండ్ గర్ల్ ఈక్వల్ అనేది చూపించాలి. ఎందుకంటే వాళ్ళ ఇల్లులో హోమ్ లో అట్లా చేస్తారంటే అమ్మాయి అంటూ దోవాలి, అమ్మాయి ఏమో అంటే ఊకాలే, హౌస్ వైఫ్ చేసుకోవాలి, ఇలాంటి మా ఇంట్లో ఉంటది కాబట్టి. సో అలాంటి కాదు, జనాలకి ఒక మెసేజ్ ఇచ్చి బాయ్ అయినా గర్ల్ అయినా ఇల్లు అన్నప్పుడు మన అందరి సమానం కాబట్టి ఏదో ఒక విషయంలో చిన్న విషయంలో అంటే అమ్మాయిల కంటే ఒక తక్కువ చేసినా పర్లేదు, అందరికి సమానంగా చూపించాలి అనేది కాన్సెప్ట్ తో, అందరికి ఒక విధంగా చెప్పాలనే కాన్సెప్ట్ తో తను వెళ్ళి బిగ్ బాస్ హాల్ వెళ్ళి నేను చూపిస్తానని చెప్పుకున్నది. సో ఆ పాయింట్ అనేది కరెక్టే. ఆమె
తమ మాట్లాడే విధానాలు కరెక్ట్ కాదు, తను చెప్పే విధానం కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ అభిజిత్ కూల్ గా మాట్లాడావు, నువ్వు కూల్ గా అంటే నీకు గేమ్ అంటే కూల్ గా గెలిచినావు, నువ్వు గేమ్ టాస్క్ అట్లా ఆడకుండా మైండ్ గేమ్ యూజ్ చేసినావు అన్నది అదొక్కటి టార్గెట్ పట్టుకున్నాడు అభిజిత్. ఇదే కదా పప్పులో కాలేసినట్టు. అభిజిత్ ని టార్గెట్ చేసిన ప్రతి ఒక్కరికి రెడ్ ఇచ్చి పరిస్తున్నారు. ఇదైతే ఓవరాల్ గా నాకు నచ్చలే. దీనికి బిందు మాధవి సమాధానం ఏం చెప్పింది తెలుసా నీకు? మీకు అసలు ఇప్పుడు సారీ, బిందు మాధవి గురించి కూడా మాట్లాడదాం. శ్రీముఖి మధ్యలో ఏం జరిగింది అంటే, శ్రీముఖి నీకు అభిజిత్ అంటే ఇష్టమా, నవదీప్ అంటే ఇష్టం అంటే, ఇక్కడ తను చేసిన అపూర్వ గారు చేసిన మిస్టేక్ ఏంటంటే, తను ఇచ్చిన నోట్ లో కూడా అభిజిత్ బదులు మన నవదీప్ పేరు రాశారు అనుకుంటా. నవదీప్, నాకు అభిజిత్ ఇష్టం, నవదీప్ ఇష్టం కదా. ఇక్కడ ఏం జరిగిందంటే, నవదీప్ అనేది తనకి ఫేవరెట్ కంటెస్ట్, అంటే ఫేవరెట్ తనకు నచ్చిందేమో నవదీప్, అభిజిత్ కాదు. సో ఓవరాల్ గా ఇక్కడ నవదీప్ కూడా మన బ్యాడ్ చేసి మాట్లాడినందుకు అలా కూడా ఓటు తగ్గించాడు. ఇక్కడ నవదీప్ వచ్చేసి తనకు రెడ్డి ఇవ్వడానికి కారణాలు అన్ని నవదీప్ దగ్గరే ఉన్నాయి. సారీ, అభిజిత్ దగ్గరే ఉన్నాయి. నవదీప్ దగ్గర వీళ్ళిద్దరి మధ్యలో పేర్లు అసలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి ఎందుకు? మంచిగా బట్టి పట్టాలి వీళ్ళ పేర్లను. నవదీప్ అభిదీప్ దగ్గర ఇక్కడ ఫేవరెట్ కంటెస్టెంట్ వచ్చేసి నవదీప్ ఏమో అపూర్వకి, ఇక్కడ నచ్చని కంటెస్టెంట్ అభిజిత్ కూల్ గేమ్ ఆడాలి. ఈ పేరుతో కూడా టార్గెట్ చేసి మాట్లాడు. మన దీనికి బిందు మాధవి సమాధానం అంటే, నేను తన సీజన్ కూడా చూసాను నవదీప్ది, తను అంతా కూల్ గా మైండ్ గేమ్ అయితే ఏం ఆడలేదు కదా, నేను చూసా కదా అని చేసుకుంటా మాట్లాడు. తను చూస్తే ఏంటి, నువ్వు చూస్తే ఏంటి, నేను చూస్తే ఏంటి? ఇప్పుడు నేను కూడా అన్ని ఎపిసోడ్లు చూస్తున్నా, నాకు తెలియదా? అంటే ఎవరి గేమ్ ఎట్లా ఉంటది, ఎవరిని ఎట్లా మాట్లాడాలనేది తెలుసు. అంటే తను బిగ్ బాస్ సీజన్ 7 విన్ అయ్యారని అన్ని గుడ్ చెప్పాల్సిన క్వాలిటీస్ లేవు కదా. అంటే అది ఒక లక్ ఫేవర్ ఉండొచ్చు. సో తనకు నచ్చిన పాయింట్ లో తను చెప్పింది, జెన్యున్ గా చెప్పింది. అంటే దాచుకొని మైండ్ గేమ్, డబల్ గేమ్ అయితే ఆడలే కదా. సో డబల్ గేమ్ లేకుండా జెన్యున్ గా ఓపెన్ గా చెప్పింది, అలా నచ్చింది. సో దానివల్ల మంచి క్రేజ్ అనేది తయారైంది. అక్కడ చిన్న మిస్టేక్ వల్లనే మన అభిజిత్ గారికి నెగ్లెక్ట్ గా చెప్పడం అదొక నచ్చలే. సో బిందు మాది కూడా దాన్ని బట్టి ఏం చేశారంటే, ఇంకా దానికి రెడీ చేయడం జరిగింది. నాకైతే ఇదైతే ఓవరాల్ నచ్చలే. అంటే ఒకరి కోసం ఒకటి. నవదీప్ వచ్చేసి ఈమె అపూర్వగానికి ఒక గ్రీన్ ఇస్తే, బిందు మాధవి అండ్ మన అభిజిత్ వీళ్ళిద్దరూ ఒకటైపోయి మాట్లాడుకుంటా, గొడవలు పడుకుంటా, నీ గురించి ఇట్లా చెప్పిందా, నా గురించి ఇట్లా చెప్పిందా అని తోడు సపోర్ట్ కోసం, తోడు దొంగల లెక్క ఇద్దరు వచ్చేసి రెడ్ ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అమ్మాయికి యాజ్ ఎ రూల్ ప్రకారం చేస్తే అట్లీస్ట్ ఒక బిందు మాధవి సైడ్ నుంచి అయినా ఒక గ్రీన్ వచ్చినా, 2 గ్రీన్లు వచ్చినా బెనిఫిట్ ఉండేది. ఈమె హోల్డ్ లో పెట్టారు. ఇక్కడ మన మ్యాటర్ ఉన్న ఎట్లా అంటే, నేను ఓవరాల్ చెప్తా, మీరు ఎపిసోడ్ చూడకపోతే చూసి మళ్ళీ మన వీడియో చూడండి, మీకు క్లారిటీ అయితే. మస్తు కంటెంట్ ఇచ్చింది. అసలు అమ్మాయి వచ్చేసి ఎట్లా ఉండాలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఎనర్జీ మెయింటైన్ చేసింది. తనకు ఆ ఎనర్జీ అయితే నాకు నచ్చింది. తను ఇంకా బిందు మాధవి గారు చెప్పింది ఏంటంటే, మీ ఎనర్జీ బాగానే ఉంది కానీ రీజను మీరు టీవీలలో ఇక్కడ అక్కడ చూసి కాపీ కొట్టి చేస్తున్నట్టు, లేకపోతే కాపీ విషయాలు చెప్తున్నట్టు అట్లానే అనిపించింది. ఇక్కడ కాపీ ఏమని చెప్పి, కొన్ని విషయాలు నేర్చుకోవాలంటే పబ్లిక్ లో బయటికి వస్తేనే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ విషయాలను తెలుసుకుంటా మన స్టైల్ మోడల్లో చెప్పడమే పద్ధతి. సో అపూర్వ కూడా చెప్పింది ఏంటంటే, తన స్టైల్ పద్ధతిలో చెప్పింది. కాపీ అనేది ప్రతి ఒక్కరికి పుట్టుకతోని అన్ని రావు. ఏదైనా ఒక విషయంలో నేర్చుకోవాల్సింది. తను కూడా టీవీలో ఇలా యాంకరింగ్ అట్లా అట్లా నేర్చుకుంటా ముందుకు వచ్చింది. సో దాన్నే చూపించింది. ఇక్కడ కాపీ కొట్టిందని బిందు మధ్య ఒక రీజన్ చెప్పింది. అది వరస్ట్ రీజన్ ఏమో అనిపించింది. సో తర్వాత వచ్చేసి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన రోహిత్ నాయుడు. ఇక్కడ మన హైదరాబాద్ లోనే గచ్చిబౌలిలో సాఫ్ట్వేర్ చేస్తారంట. సో ఓవరాల్ గా తను కూడా వాళ్ళ మా అమ్మ అంట స్కూల్లో టీచర్ అంట. సో వాళ్ళకి కొన్ని స్ట్రగుల్స్ అనేది ఉన్నాయి. అంటే వాళ్ళ సిస్టర్ ని చదివించుకోవడానికి, సిస్టర్ కి ఫుడ్ లేకపోతే వాళ్ళ మమ్మీ వాళ్ళు కొంచెం దాచుకొని సిస్టర్ కి పెట్టడం. సో ఎంతవరకైనా ఒక ఫ్యామిలీ ఎమోషన్ అనేది వేరే. ఆ టైంలో కూడా కొంచెం గవర్నమెంట్ శాలరీ నుంచి వచ్చిన ఫ్యామిలీ అట్లా మెయింటెనెన్స్ అయిపోయింది. తనకు టెస్ట్ చేయడానికి ఎంత చేశారంటే, కూలా కాంపోజ్ అనేది నిజంగా డబల్ గేమ్ ఆడుతున్నా. అంటే బిందు మాధవి గారు ఏం చేశారంటే, స్వీట్ తినిపిస్తా అని దగ్గర పిలిచారు. ఒక స్వీట్ ఇచ్చారు. కూల్, నువ్వు చాలా స్వీట్‌గా ఉన్నావు కదా, వచ్చి స్వీట్ తినంటే ఒక స్వీట్ ఇచ్చారు, తిన్నారు. ఇంకో స్వీట్ ఇచ్చారు, తిన్నారు. తర్వాత బాటిల్ తీసుకొని నీళ్లు పోసాడు. ఇక్కడ తనను జడ్జెస్ గా చెక్ చేసింది ఏంటంటే, తను కూలా లేకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నాడా ఏందా అన్నది నిజంగా బెస్ట్ అనుకోవచ్చు. నాకు అది జడ్జెస్ అయితే ఇక్కడ అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే కూలా జెన్యూన్ అనేది చూడడానికి. ఇక్కడ తర్వాత తను ఎంతవరకు అయితే తను రియాలిటీగానే ఉన్నాడు, కూల్ గానే ఉన్నాడు. తర్వాత మళ్ళీ స్టేజ్ మీద రాగానే మన శ్రీముఖ్ గారు ఏం చేస్తారు, డేర్ అండ్ డాష్ ఇస్తాను. డైరెక్ట్ మన బిందు మాధవి ఫేస్ మీద నీళ్లు పోసి, అంటే ఏ మాత్రం ఆలోచించకుండా డైరెక్ట్, నువ్వు డైరెక్ట్ సెలెక్ట్ అయితే ఎవరికైనా ఆశ ఉంటది కదా,
డైరెక్ట్ సెలక్షన్ అవుతారు అంటే ఎవరైనా ఏ పని చేస్తారు. అయినా సరే తనకు చెయ్యాలనే ఉంది, లోపల ఇన్నర్ ఫీలింగ్ చెయ్యాలనే ఉంది. రీజన్ తెలియకుండా నువ్వు నా మీద వేసావన్నది కూడా తనకి పాయింట్ దొరికింది. ఇంకొకటి తన పాయింట్ లో ఏం ఆలోచించాడంటే, ఇదైతే మనకు కూడా ఇలాంటి ఎందుకు దొరకలేదా అనిపించింది. ఎందుకంటే ఒకే సిస్టర్ తో ఇద్దరితో తెలియకుండా సిస్టర్లు అంట డేట్ కి పోయాడంట. ఇది భలే అనిపించింది. వినడానికి ఆ ఊహనే ఎంత బాగుందో. జస్ట్ జోక్ అనుకుంటున్నా, మీరు సీరియస్ గా తీసుకోకండి. సో ఇలాంటి అదృష్టం మీకు కూడా ఉంటే బాగుండు కదా, కింద కామెంట్ చేయండి. అయితే ఓవరాల్ గా నాకైతే ఇది నచ్చింది మా గైస్, నిజంగా ఆ డేట్ చేయడం. సో అలా దాని రీజన్ తో నీళ్ళు చల్లారని తను అనుకున్నాడు. మాక్సిమం తన మైండ్ లో ఉన్నది అదే, కానీ ఇక్కడ తన నిజ స్వరూపం బయట దిద్దామని చూశారు. ఆ నిజ స్వరూపానికి అయితే తను యాస్టిడ్ అలానే ఉన్నాడు. లాస్ట్ కు తను బాటిల్ బిందు మాధవి దగ్గర ఫేస్ మీద పోయడానికి వెళ్ళిపోయాడు. కానీ మన అభిజిత్ ఏమంటే కవరింగ్, ఇట్లా చేస్తే కరెక్టా, నీకు తెలియదా ఇదా అంటాడు. కవర్ చేయడానికి చేశాడు కానీ కొంచెం మిస్. డైరెక్ట్ బిందు మాధవి మీలుపడు అభిజిత్ గారికి ఏం మాట్లాడకపోతే. సో ఓవరాల్ గా వెనుక వచ్చేసి తను కూల్ గా ఉన్నాడు. తను అదే గేమ్ తాడు, ఈ గేమ్ అనేది పనికిరాదు నీ దగ్గర, బిగ్ బాస్ లో ఇది కూల్ అనేది పనికిరాదు అంటే తనకి తెలుసు. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళగానే ఎవరు ఎట్లా మారుతారో తెలియదు. కోపం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. శివాజీ సార్ గారు లాంటికే కోపం వచ్చింది, మన వాళ్ళకి రాదా? ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. బిగ్ బాస్ రాగానే ఒక రోజు, 2 రోజు, 3 రోజు, 4వ రోజు 100% కోపం రావాల్సిందే. కోపం వచ్చే షోనే బిగ్ బాస్. సో కోపం ఎట్లా తేవాలో బిగ్ బాస్ కి తెలుసు, అలా కంటెస్టెంట్ కి తెలుసు. సో ఓవరాల్ గా నవదీప్ అయితే రెడ్ ఇచ్చాడు, బిందు మాధవి రెడ్ ఇచ్చి మన అభిజిత్ సార్ కి నచ్చింది. ఎందుకంటే తను కూడా కూల్ గా ఉంటాడు కదా, ఇతను కూడా కూల్, అందుకే గ్రీన్ ఇచ్చాడు. ఓవరాల్ గా ఒక గ్రీన్ వచ్చింది, హోల్డ్ లో ఉన్నాడు. సో ఓవరాల్ గా నచ్చింది. నేను చెప్పా కదా, ఒక 4 కంటెస్టెంట్లు 5 కంటెస్టెంట్లు ఏం చూపించాలంటే వీళ్ళందరికీ ఒక్కొక్క గ్రీన్ వచ్చింది. మ్యాటర్ ఉంటది కదా, అట్లీస్ట్ ఒక 3 నిమిషాలైనా చూపించాలి కదా మ్యాటర్. 59, 60 ఒక గంట ఎపిసోడ్ ఉంటది ఆల్మోస్ట్ అనుకోండి. ఆ గంటలో వీళ్ళకి ఒక 2 నిమిషాలు చూపిస్తే ఏమైంది, ఎవరెవరంటే గౌతమ్ రాజ్ కి, రమ్యకి, ఐశ్వర్య, శ్రీరామ్ కి, ఇంకా శ్రీ శ్రీకోలు అంటే తను వచ్చేసి మన ఒక ఇండియన్ ఇండియన్ కాదు, నావీలో ఒక నీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఒక గ్రీన్ బ్యాండ్ వేసుకొని ఉన్నారు కదా, తను సముద్రంలో వర్క్ చేస్తాడంట అన్నమాట, పడవలో. అంటే తనకు యూనిఫామ్ వేసుకొని వచ్చాడు కదా అతను. సో అది ఫోటో దొరికితే ఫోటో పెడతా, గుర్తు తెచ్చుకోండి. అందరి దగ్గర ఉన్న వాళ్ళకి సీ మ్యాన్ కూడా, సముద్రంలో తిరిగి అతను కూడా బిగ్ బాస్ కి రావడానికి అంటే ఒక ఎంత ఇష్టపడుతున్నాడో చూడండి. అలాంటి వాళ్ళకి జస్ట్ ఒక 2 మినిట్స్ అంటే చావు మీద నమ్మకం లేని సముద్రంలో ఉన్న ఏ రోజు ఎట్లా వస్తాడు, 2 మినిట్స్ వీడియో చూపిస్తే ఏమైంది, తన గురించి ప్రపంచానికి తెలిస్తే ఎట్లా అయిపోయింది. ఇలాంటి వాళ్ళు కూడా బిగ్ బాస్ కి ఎంకరేజ్ చేసేటోళ్ళు ఉన్నారు అన్నట్టు. అతని వీడియో అయితే దారుణం. అసలు వచ్చిర్రు, పేరు చెప్పిర్రు, సరే నీది చూపించాలి, నీది మంచిగా ఉంది అని గ్రీన్ ఇచ్చి, ఎవరో ఒక గ్రీన్ ఇచ్చేసి 5గురికి అయితే 1 2 3 4 5 5 మెంబర్స్ కి అయితే ఇలానే చూపించారన్నమాట. నాకైతే ఓవరాల్ గా నచ్చలేదు. నాకు వీళ్ళకి కొంచెమైనా చూపిస్తే బాగుంది, మ్యాటర్ ఉన్న పర్సన్ అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క గ్రీన్ వచ్చిందంటే ఏదో ఒక మ్యాటర్ ఉండొచ్చు, ఏదో ఒక కంటెంట్ నచ్చుండొచ్చు. సో అలా చూపిస్తే బాగుండు. ఓవరాల్ గా వాళ్ళకైతే బ్యాట్ మెరుపు తీగల లెక్కన వచ్చిపోయారు. గౌరీ నిజంగా తప్పు చేసింది ఎక్కడ అని చెప్పనా, తను వచ్చేసి ఒక ట్రాన్స్జెండర్. సో తన ఇంటర్లో మారిపోయిందంట. మారిపోయిన తర్వాత స్కూల్లో తెలిసి పేరెంట్స్ వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నారు. తర్వాత వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కే తెలుసు అన్నారు. ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, అందరికీ తెలిసి కూడా ఎందుకు తెలియదు మా ఫ్యామిలీ వాళ్ళకే తెలుసు అని చెప్పింది. సో కొందరికే తెలుసు అంటే నా చుట్టూ ఉన్న జనాలకే తెలుసు, సో దీంతో పాటు అందరికీ తెలవాలని ఒక మాట చెప్పుంటే షీఈస్ గుడ్, నిజంగా తను గుడ్ అయ్యేది. కానీ తెలియదు అన్నది అదొకటి మైనస్ అవ్వడం వల్ల అక్కడి నుంచి మీ ప్రపంచం వేరు, ఇది చూపించుకోవాలంటే ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ కాదని రెడ్లు ఇవ్వడం జరిగింది. తన డాన్స్ అయితే వేరే, కూచిపూడి డాన్స్ వేరేగా చేసింది. అసలు నాకు లిటరలీగా తన డాన్స్ మెచ్చుకోవచ్చు. డాన్స్ అదరగొట్టింది. ఒక బాయ్, ఒక గర్ల్ అంటే ట్రాన్స్ గా మారడం ఏంది, ఆ కూచిపూడి భరతనాట్యం చేయడం ఏంది, గచ్చిబౌలి స్టేడియంలో అది మనం దానికి ఏంది గిన్నిస్ బుక్ రికార్డు రావడం ఏంది, దాంట్లో పార్టిసిపేట్ చేయడం ఏంది, దాంట్లో గిన్నిస్ బుక్ రికార్డు కొట్టడం ఏంది, అసలు ఓవరాల్ గా గుడ్ కదా, వేరే 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 లెవెల్. తను అయినా సరే ఎంబీఏ ఫస్ట్ ఇయర్ చేస్తుందంట. చూసారా, ఇటు స్టడీ, ఇటు డాన్స్, ఇటు ఫ్యామిలీని చూసుకుంటా, ఇటు ట్రాన్స్, అన్నిటి కలిపి
తన లైఫ్ కెరీర్ ని మార్చుకుంది. బెస్ట్ ప్లాట్ఫామ్ గా ఓపెన్ గా నేను ట్రాన్స్ అని అందరికి జనాలకి తెచ్చుకునేటట్టు చెప్పింది. అప్పుడు అనిపించింది బా షీఈ్ వెరీ గుడ్ అను. తనకు ఒక ఛాన్స్ ఇస్తే బాగుండు. చాలా మంది ట్రాన్స్ వచ్చారు. ఓ టూ మెంబర్స్ 3 మెంబర్స్ వచ్చారు. వాళ్ళకి ఇచ్చినట్టు తనకు కూడా ఇస్తే బాగుండేమో. ఛాన్స్ ఒక నెక్స్ట్ లెవెల్ కాకుండా ఒక టాప్ 15, 5కి అలా పెడితే బాగుండేమో. సో తనకు వచ్చేసి ఒకటే గ్రీన్ వచ్చింది. అది కూడా ఎవరిచ్చారంటే అభిజిత్ వచ్చేసి గ్రీన్ ఇచ్చాడు. అభిజిత్ కి ఇలాంటి విషయాలు తెలుసు. కూల్ గా కాంపోజ్ గా చేసి అన్ని తెలుసు. నవదీప్ వచ్చేసి రెడ్ ఇచ్చాడు. బిందు మాధవి రెడ్ ఇచ్చారు. సో ఇలాంటి అనేది బాగా తెలుసు. పచ్చి పులుసు చేపలు అమ్ముదామా? చేపలు రావాలండి 100 కిలో 200 కిలో అన్నట్టు. ఇప్పుడు మన తెలుసు కదా చేపలు అన్నప్పుడు గుర్తు రాలే మీకు? అరే మన భాగ్య గారికి ఎట్లా మర్చిపోతారు మీరు? ఎట్లా అమ్మింది చేపలు లాస్ట్ కి? చేపలు అమ్మింది మన నవదీప్ గారికి హస్బెండ్ చేసుకున్నారు. కంటెంట్ చూపించింది. లాస్ట్ ఏంట్రా ఏం చేస్తున్నావు ఏంటి? మన స్లాంగ్ ఎట్లుంది అదరగొట్టింది కదా స్లాంగ్ లో కూడా. సో తనది ఓవరాల్ గా అదే స్లాంగ్. సో భాగ్య వచ్చేసి తనకు 2014 లో అంట వాళ్ళ మదర్ చనిపోయారంట. మదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గర ఉన్నదంట. పేరెంట్స్ దగ్గర నుంచి అలా ఉంటే ఏమైనా అవుతుంది అని వాళ్ళ మావయ్య వచ్చేసి తను వచ్చేసి సింగిల్ పేరెంట్ కదా, ఫ్యామిలీతో లేడీస్ తో ఉండాలని ఆ ఉద్దేశంతో తీసుకుపోయారంట. 2014లో తనకు ఒక అబ్బాయిని చూశారంట. అప్పటి నుంచి 14 ఇయర్స్ లవ్ అంట. 9 ఇయర్స్ లవ్ అంట 2014 నుంచి. అప్పుడే చూసారు అది లవ్వా కాదా అనేది వాళ్ళకే తెలియకుండా లాస్ట్ కి మ్యారేజ్ అయిపోయి వాళ్ళ హస్బెండ్ సాఫ్ట్వేర్ అన్నారు. తను వచ్చేసి ఆ ఇంకా చేపలు అమ్ముకుంటా, పచ్చళ్ళు అమ్ముకుంటా, ఇంకా తనకు నచ్చిన ఒక జాబ్లు చేసుకుంటా, అలా జీవనోపాధిని గడుపుకుంటా, ఒక ఎంటర్టైన్ చూపించుకుంటా, ఈ రోజు జరిగిన కామెడీ చేసుకుంటా, ఈ రోజు ఎపిసోడ్ అయితే అదరగొట్టేసింది అందరిని ఎంటర్టైన్. ఇప్పుడు నవదీప్ తో హస్బెండ్ విధానం చెప్పింది, తన హస్బెండ్ ని పరిచయం ప్రపోజ్ చేసే విధానం చెప్పింది, తన లైఫ్ స్టైల్ ని చెప్పింది. అంటే తను ఖాళీగా ఒక మంత్ కూడా ఖాళీగా ఉండని అని చెప్పింది. సో తనది కూడా లైఫ్ జర్నీ అనేది ఎట్లా మూవ్ అవుతుందో అట్లా కూడా మూవ్ అవుతుంది. నా వల్ల నలుగురు చూసి నేర్చుకోవాలి అన్నట్టు కూడా చెప్పింది. సో ఇది ఓవరాల్ గా బెస్ట్ కంటెంట్ తన నుంచి వచ్చింది. సో తనకి వచ్చేసి ఏమి ఇచ్చారంటే అభిజిత్ గ్రీన్ ఇస్తే మన బిందు మాది గ్రీన్ ఇచ్చి తర్వాత వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. ఏంటంటే డైరెక్ట్ పంపిద్దామా వద్దా, మ్యాటర్ ఉందా లేదా. డైరెక్ట్ పంపించినా మ్యాటర్ ఉన్నట్టే. సో నీకంటే మంచి కంటెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం కూడా చేద్దాం, వాళ్ళకు కూడా ఒక ఛాయిస్ ఇద్దాం అన్నట్టు మన నవదీప్ తనకు హస్బెండ్ గా యాక్టింగ్ చేశారు. సో నార్మల్ గా అలా చూపించారులే ప్రపోజ్ చేసే విధానం. ఇప్పుడు సో తను వచ్చేసి రెడ్ ఇచ్చాడు. ఓవరాల్ గా తను వచ్చేసి నెక్స్ట్ రౌండ్ కి అయితే ఉంటుంది. నెక్స్ట్ రౌండ్ లో చూస్తాం ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుందో. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 4 ని సంబంధించిన రివ్యూ. మన గురించి నచ్చింది కదా, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మామ. నిజంగా మన ఇన్స్టాగ్రామ్ లో బ్రాడ్కాస్ట్ ఛానల్ అన్ని పెడతా. దాంట్లో షార్ట్ వీడియోస్ అప్డేట్లు ఉన్నాయి, తొందరగా వస్తాయి. దాంట్లో వచ్చేసి జాయిన్ అవ్వండి మర్చిపోకండి. బిగ్ బాస్ అయిపోయే వరకు నా తప్పక మీకు ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాయి. మీరు నా వీడియోస్ చూస్తూనే ఉంటే మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి, దాన్ని సరి చేసుకుంటా.